सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्हि गुरुपादपांसवः दिशन्तु शम्हि गुरुपादपांसवः। పునః మరొక్కసారి ఈ క్షేత్రాధిపతి అయిన పరమ పూజ్య శ్రోత్రియ బ్రహ్మనిష్ట శ్రీ సిద్ధారూఢ స్వాముల వారి చరణాలకు ప్రణామం చేస్తూ, ఆ పరంపరలో గురు పరంపరలో అదే అనురూపంగానే వస్తున్న అందరు గురుదేవులకు ప్రణామం చేసి, మంచాసీనులైన పరమ ప్రేమాస్పద పరమ పూజ్య శ్రోత్రియ బ్రహ్మనిష్ట శివయోగానంద సరస్వతుల వారికి ప్రణామం చేస్తూ, ఇక్కడికి విచ్చేసిన సద్భక్తులందరికీ నారాయణ స్మరణం. ఈరోజు విషయము 100 సాసిర కోటియుంటూ శంకర అని. అంటే శిష్యుడు, ఇక్కడ ఒక భక్తుడు పరమాత్ముని కృప కొరకు వేడుకుంటా ఉన్నాడు. ఆ వేడుకున్న పద్ధతిలో తనకున్న దుఃఖాలన్నీ వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రసంగం వల్ల మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి దుఃఖం ఉందన్న విషయము మనకు తెలుస్తుందా, తెలియడం లేదా? మనకు తెలిసేటట్టుంటే మళ్ళీ మన మనిషి జన్మలో దుఃఖాలు ఉంటాయనే శృతిలు, గ్రంథాలు ఇవి కూడా ఎందుకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది? ఎందుకంటే మనం మర్చిపోతాం. ఒకసారి కిందికి దిగజారిన తర్వాత దానికి అడ్జస్ట్ అయిపోవడము అలవాటు అయిపోతుంది. ఇది ఒక చాలా చెడు అలవాట. ఒక చిన్న కథ చెబుతాను. దేవతలు కూడా భూలోకంలోకి అప్పుడప్పుడు విహారం చేయడానికి వస్తూ ఉంటారు. ఒకసారి ఇంద్రదేవుడు కిందికి వచ్చి చూస్తే అక్కడ ఒక పంది పరివారము మలమూత్రాలు తినుకుంటూ, గలీజైన చరండి నీళ్ళలో పొరలాడుకుంటూ అదే ఆనందం అనుకుంటూ బాగా హాయిగా రిలాక్స్గా ఉండడం చూస్తాడు. దాన్ని చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది మనకు. ఇంద్రదేవునికి కొంచెం దయ కలుగుతుంది. ఎందుకంటే దైవీ సంపత్తులు ఉన్న దేవతలు కాబట్టి, అయ్యో పాపము, వీటికి అసలు దీనికన్నా ఉత్కృష్టమైన జీవితం ఒకటి ఉంది, ఆ పశుపక్షుల కన్నా కొద్దిగా పర్వాలేదు అనుకునే మనుష్య జన్మము, దానికన్నా స్వర్గంలో ఉన్న సుఖము, దానికన్నా మించింది బ్రహ్మలోకంలో ఉన్న సుఖము. ఈ సుఖాల గురించి, దీని తారతమ్యాల గురించి కొద్దిగా వీటికి జ్ఞానం ఇస్తే బహుశా దాన్ని వదిలిపెట్టి కొద్దిగా అప్డేట్ అవుతాయేమో, ఇంకొంచెము మంచి జీవితానికి షిఫ్ట్ అవుతాయేమో అని ఒక ఆశతోటి ఆ పందులకి ఉపదేశం చేయాలనుకొని, ఇంకా పందులకు ఉపదేశం చేయాలంటే ఆయన కూడా పంది శరీరం తీసుకోవాలి. ఇంకా ఆయన కూడా ఒక పంది శరీరాన్ని తీసుకుంటాడు. ఇంకా అంతే. ఈ మాయ చాలా పవర్ఫుల్. ఒక్కసారి మాయ పట్టేసిందంటే అంత ఈజీగా మనం బయటికి రాలేము. చక్రంలో కూర్చున్న తర్వాత ఆ చక్రం తిప్పేవాడి చేతిలో ఉంటుంది. ప్రారబ్ధము, పురుషార్థము, ఫేట్ అండ్ ఫ్రీ విల్, ఈ రెండు విషయాల్లో పెద్ద పెద్ద మహానుభావులే సరిగ్గా నిర్వచనం చేయలేకపోయారు. మనం చక్రంలో కూర్చొని తిరుగుతున్నామా, చక్రాన్ని తిప్పుతున్నామా గమనిస్తూ ఉండాలి. నువ్వు చక్రంలో కూర్చున్నావంటే కనుక నువ్వు అనుకుంటుంటావు నీ కంట్రోల్లో ఉంది, నువ్వు అనుకుంటే తిరుగుతున్నావు, నీ చేతుల్లో ఏమీ లేదు. ప్రారబ్ధ వేగంలో కొట్టుకుపోతుంటావు అంతే. ప్రారబ్ధంలో పూర్వజంలో చేసుకున్న పుణ్యపాప కర్మాల కొద్దీ నీ మనసులో కొన్ని నిశ్చయాలు, నిర్ణయాలు, టెండెన్సీసు, కొన్ని స్వభావాలు ఉంటాయి. దానికి అనుకూలంగానే కొట్టుకుపోతుంటావు. మరి పురుషార్థం చేసుకోవడానికి ఇంకేమన్నా మిగిలిందా?
ఇప్పుడు మనమందరూ సత్సంగానికి వచ్చి కూర్చున్నాం. ఇది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం ఒక ఫలమా, లేదా ఈ జన్మలో కొత్తగా పురుషార్థం కొత్తగా ట్రై చేసుకుంటున్నానా? పురుషార్థానికి అవకాశం ఉందా, లేదా ప్రారంధ వేగంలోని ఇప్పుడు కొట్టుకుంటూ వస్తున్నామా? ఈ విషయములో ఏ శాస్త్రము ఎవరు సరిగ్గా నిర్వచనం ఇవ్వలేకపోయారు. వివేకానందుడు కూడా ఇలాగే చెప్పాడు, దిస్ ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్ వేర్ వి గెట్ వెరీ అన్సాటిస్ఫైడ్ ఆన్సర్స్. ఈ ఒక్క ప్రశ్నకే మనకు తృప్తి కలిగే ప్రశ్నలు మనకు దొరకవు అన్నారు. అందుకే శంకరాచార్యుల భగవానులు ఈ సంసార నిర్వచనం చేస్తూ ఉన్నప్పుడు సంసార దుఃఖమైన సంసారాన్ని వర్ణిస్తూ మళ్ళా ఇటువైపు మోక్షం వైపు తిరిగేటప్పుడు కేనచిత్ పుణ్యేన, ఎలాంటి పుణ్యము ఇటు తిప్పుతుంది అనేది స్పష్టంగా చెప్పకుండా సంహౌ, నాకు తెలియదురా నాయన, ఏదో పుణ్యం, కేనచిత్ పుణ్యేన కశ్చిత్ పుణ్యేన అని చెప్పేసి వాళ్ళే చేతులు ఎత్తి దండం పెట్టేసినారు. అందుకే మనము అదృష్టవంతులం. అవధూతులైన దత్తాత్రేయ స్వాములు మొదటి శ్లోకంలో అవధూత గీతలో చెప్పారు, ఈశ్వర కృపాదేవా పుంసామద్వైత వాసన మహాభయ పరిత్రాణత్వాత్ ముముక్షోహో అని. ఈశ్వరుని ఒక కృప వల్లనే మనకు ఇటువైపు తిరుగుతుంది. అచింతనీయ శక్తి అది. ఏ జన్మలో ఎక్కడ ఏ పువ్వు ఎగరేసామో తెలియదు, కానీ ఆ ప్రారంధం వేగంలో కొట్టుకుపోతున్న వాళ్ళం ఒక్కసారి ఇటు వెనక్కి తిరిగి చూసుకున్నాం. ఒక్కసారి ఇటు వస్తే కన్నా మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఇటే అలవాటు అవుతూ ఉంటుంది. కాబట్టి మనము దుఃఖంలో ఒకసారి కింద దిగజారిపోతే మనసు స్వభావం ఉంటుంది, దానికే కాంప్రమైజ్ చేసుకొని అడ్జస్ట్ అయిపోయే తత్వం ఉంటుంది. అందుకే అదే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంద్రదేవుడు ఆ పంది జన్మ ఎత్తుకునేసరికి మొత్తం మాయ పట్టేస్తే మళ్ళీ ఆడపంది మీద మోహం పుట్టేసి దాన్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని డజన్ పిల్లలు కూడా కనేస్తాడు. స్వర్గంలో చూస్తే కన్నా అక్కడ రెండు నెలలు అయినా ఇంకా ఆ సింహాసనం ఖాళీ ఉంది, ఎక్కడ పోయినాడని దేవతలంతా దివ్య దృష్టితోటి చూస్తే వాళ్ళకు కథ అంతా అర్థమైపోతుంది. ఓహో, వాళ్ళని ఉద్ధరించడానికి పోయి ఇరుక్కుపోయినాడు ఇంద్రదేవుడు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చేసి యోగ మాయతోటి మాట్లాడతాడు. ఓ ఇంద్రదేవా, నువ్వు వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చి ఇరుక్కుపోయావు, సింహాసనం ఇన్ని రోజులు ఖాళీగా ఉండకూడదు, నువ్వు తిరిగి వచ్చేసిడి ఈ శరీరాన్ని వదిలిపెట్టి అంటాడు. కానీ ఆ మోహంలో అప్పటికి అహం మమ భావాలు బాగా అంటికిపోయి ఉంటాయి. తిడతాడు వీళ్ళని, ఏమ్రా మీరు, ఎంత దయాహీనులు మీరు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను రమ్మంటున్నారు, నేను వస్తే నా భార్య ఏమైపోవాలా, నా పిల్లలు ఏమైపోవాలా అని వీళ్ళకి ఇంకా బుద్ధివాదాలు చెప్తున్నారు. ఇంకా వాళ్ళకు భయం వేసింది, అబ్బో ఏంటి ఇంద్రుడు ఇలా అయిపోయాడు ఏంటి అని చెప్పేసి. సరే, ఇంకా భార్య మీద పిల్లల మీద ఆడపంది మీద ఆ పిల్లల మీద మోహం ఉంది కాబట్టి వాటిని చంపేస్తే బహుశా ఇంకా వచ్చేస్తాడని చెప్పేసి వాటిని చంపేస్తారు. ఫస్ట్ చంపేస్తే వీళ్ళ మీద కోపం వచ్చి వీళ్ళని చంపనీకి ఇంద్ర పంది శరీరంలోనే తొరంలాడుతుంటాడు వీళ్ళని, దేవతల్ని. అబ్బో ఇది అయ్యేటట్టు లేదని చెప్పేసి మళ్ళీ ఆ శరీరాన్ని కూడా చంపేస్తారు. అప్పుడు ఆ ఇంద్రుడు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకే అర్థమైపోతుంది, అమ్మో ఎంత డేంజర్ ఇది, ఒక్కసారి ఆ మాయా విశిష్ట చైతన్య చక్రంలో కూర్చుంటే మన కంట్రోలే పోతుంది కదా అని. ఇలా మనము ఉత్కృష్టమైన స్థితుల గురించి విచారణ చేయకుండా పోతే ఈ ఉన్నదే బాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ విచారణ చేయాల. ఇప్పుడు చూడండి, అమ్మా నాన్నలు కానీ ఒక కొడుకు మంచిగా చదువుకొని ఇంజనీరో డాక్టర్ అయ్యి 2-3 కొడుకులు ఉంటే ఇంకో కొడుకు సరిగ్గా చదువుకోకుండా ఏదో కూలిపోయిన దానికో దీనికో పోతుంటే కానీ నా తల్లి వాడిని ఊరికే ఉండలేదు, వాడిని తిడుతూ ఉంటుంది, నువ్వు అప్గ్రేడ్ కారా వాళ్ళలాగా నువ్వు సుఖమైన జీవితం గడపరా అని. సామాన్య తల్లికే ఆ భావన ఉంటుంది. ఎందుకంటే వాడికేమో నేను చదివేదొద్దు, నాకు ఇంజనీర్ అయ్యొద్దు, ఆ సుఖం వద్దు, నాకు చిన్నగా ఈ 500 చాలు, దీంతో నేను సంతృష్టికుంటాను, వాడు అక్కడ కాంప్రమైజ్ కావాలని చూస్తుంటాడు. కానీ తల్లికి అది ఇష్టం ఉండదు, వాడు ఉత్కృష్టమైన సుఖాన్ని పొందాలని తల్లికి ఉంటుంది. శాస్త్రము గురువులు కూడా అంతే. మనకి ఈ మనిషి జనమే బాగుంది, ఏం తక్కువైంది, దీంట్లో తింటున్నాం పండుకుంటున్నాం మనం అనుకుంటున్నాం. కానీ ఆ ఉత్కృష్ట స్థితిలో ఉన్న ఆచార్యులకు శాస్త్రానికి తెలుసు, ఇది కాదు ఆనందం అంటే, ఇది ఒక కాంప్రమైజ్ అంతే. చేత కానప్పుడు
ఒక నక్క ఉంటుందంట, పైన ద్రాక్ష పండ్లు ఉంటే కన్నా ఎగిరి ఎగిరి దాన్ని తినాలని పోతూ ఉంటుందంట. ఎగిరి 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 దానికి అందుకున్న పోతే కన్నా లాస్ట్కి ఏముందిలే ఆ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయిలే అని అనుకొని వెళ్ళిపోయిందంట. అంటే చేతగా అన్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతుంది. మనం కూడా ఆనందాన్ని పొందే ప్రయత్నాలు చేసి చేసి ఇంకేమీ పెద్దగా జరిగింది ఏమీ లేదు. అందుకే ఉన్నదాన్నే కాంప్రమైజ్ చేసుకొని జస్టిఫికేషన్, మళ్ళా మనకేం తక్కువ ఉంది, నాకేం తక్కువ ఉంది, బాగానే ఉంది కదా జీవితం అని చెప్పేసి అలా చేసుకోవద్దు. ఎందుకంటే ఇందులో ఉన్న దోషాలని చూడకుండా పోతే కన్నా ఇందులో ఈ స్థితి నుంచి గొప్ప స్థితికి పోయే మార్గమే మూసిపోతుంది. మళ్ళీ ఒక కప్పని ఒక ల్యాబొరేటరీలో టెస్ట్ చేశారు. ఒక పెద్ద కంటైనర్లో ఒక నీళ్లు పోసేసి ఒక కప్పని అందులో ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టేసి దాన్ని ఎగిరే హైట్ చూస్తారు, మ్యాక్సిమం ఎంత హైట్ ఎగరగలదని. దాన్ని పట్టుకోనికి చేయి పెడితే కనుక కంటైనర్లో అది ఎగిరి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మ్యాక్సిమం హైట్ ఎంతవరకు జంప్ చేస్తుందో దాన్ని అన్ని చెక్ చేసి కరెక్ట్గా అన్ని నీళ్లు పోసేసి కప్పను ఉంచుతారు. నీళ్ళు చల్లగా ఉన్నప్పుడు దాన్ని ఎదురుని పట్టుకునికపోతే కనుక కప్పకు టక్ అని ఎగిరి బయటికి వచ్చేసేది, అది దాని ప్రాణాన్ని కాపాడుకునేది. మరి అదే కంటైనర్ కింద నుంచి మంట పెట్టడం స్టార్ట్ చేస్తారు. మంట పెట్టడానికి స్టార్ట్ చేస్తే కన్నా మెల్లమెల్లగా నీళ్ళు కొద్ది కొద్దిగా వేడవుతూ ఉంటాయి. స్టార్టింగ్లో కొద్దిగా వేడైనప్పుడే అది హుషారైపోయి టక్కని ఎగిరి జంప్ చేసింటే కన్నా అది పారిపోయేది, ప్రాణం దక్కించుకునేది. అది మనము రిలాక్స్ అయినట్లు అది కూడా రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం తొందర ఉంది మోక్షం గురించి, ఎప్పుడో మృత్యు రేపే వస్తుందా, ఎప్పుడో వస్తుందిలే, ఎప్పుడో వచ్చే మృత్యుకి ఇప్పుడే ఎందుకు తొందరపాటు, ఇట్లే మెల్లమెల్లగా బన్నత్తు బంజాయి అయితో అయిపోతుందిలే అని మనం ఎట్లా నెగ్లెక్ట్ చేస్తాం. ఆ కప్పు కూడా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇంకా గోరెచ్చగా అవుతున్నాయిలే, ఏమి పెద్ద ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఇంకా శరీరానికి మసాజ్ అనేట్టు అవుతుంది కొద్దిగా వేడి అవుతుంటే అని అక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇది అయిపోయింది. మళ్ళీ ఇంకొంచెం అట్లా వేడి తెలిసి లేదు, కొద్దిగా బాగా వేడి అయిపోయినాయి. నీళ్ళు వేడైపోయిన తర్వాత మళ్ళీ చేయి పట్టి దాన్ని పట్టుకునికపోతే కన్నా అది ఎగరనీకి ప్రయత్నం చేస్తూ ఉంది. చల్ల నీళ్ళు ఉన్నప్పుడు ఎంత పైకి ఎగరగలదో వేడి నీళ్ళు ఉన్నప్పుడు అంత పైకి ఎగరలేకపోతా ఉంది, గ్రిప్పు పోయింది. కాబట్టి అది ప్రాణాన్ని అట్లా కోల్పోతుంది. మనం కూడా అంతే, దుర్లభమైన మనిషి జన్మ వచ్చి ఇందులోని దోషాలు సరిగ్గా చూసుకోకుండా కాంప్రమైజ్ అయిపోయి ఈ స్థితికి, ఇందులో ఏం బాగుందండి ఆనందం జీవితంలో? క్షణాలు కొంచెం క్యాల్కులేషన్ చేసుకోండి. నువ్వు పరిశ్రమ చేస్తున్న గంటలెన్ని, నువ్వు సుఖపడుతున్న క్షణాలేంటి? సాసు గింజంత సుఖం కోసం సముద్రం అంత కష్టం ఉంటుంది. రేషియో అసలు మ్యాచింగే లేదు. కనీసం నువ్వు ఒక 5 గంటల సేపు కష్టపడితే ఒక 5 గంటల సేపు అన్న సుఖం ఉండాలి కదా, అప్పుడన్నా ఏదో 50-50 పర్వాలేదు అన్నట్టుగా ఊహించుకోవడానికి. మరి దీన్ని మీరు బెటర్ లైఫ్ అని, ఇది జీవితం బాగుందని ఎలా, ఏ కారణాల ద్వారా నిర్ణయం చేస్తున్నాం మనం? లేదు, విచారం లేదు. అవిచారిత సిద్ధ, అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ ఎ డిజాస్టర్. సాక్రటీస్ అనే ఒక మహానుభావుడు చెప్తాడు, విచారము చేయని జీవితము పెద్ద డిజాస్టర్కి కారణమవుతుంది. కాబట్టి విచారణం చేసే సామర్థ్యాన్ని మనం కోల్పోయాము. కాబట్టి ఈ జీవితంలో దుఃఖాలు ఉన్నాయని కూడా శాస్త్రం చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనకు దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా ఉన్న దుఃఖాలని తెలుసుకోలేని అంత పరిస్థితిలో ఉన్నాం. ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిసినా, తాగుబోతులకి బాగా మొత్తం ఎక్కింటుంది కదా, వాళ్ళకి చేతులు కాళ్ళకి సామాన్యమైన దెబ్బలు దాకుతూ ఉంటే కాళ్ళు గీళ్ళు అక్కడ గీసుకుపోయి రక్తం కారుతుంటే కూడా వాళ్ళు అట్లే తేలాడుతూ నడుస్తూ పోతూ ఉంటారు. మనము కూడా అంతే, అలాంటి మదిరాన్ని తాగిన మాయా మదిరయ, అనాది కాలం నుంచి పెద్ద సారాయి తాగి ఉన్నాం, కిక్కులోనే ఉండాం. శాస్త్రానికి కూడా తెలుసు మనం ఇంకా మత్తు నిద్రలో ఉన్నామని చెప్పేసి. అందుకే కఠోపనిషత్తులో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధ అంటుంది.